పేరు శ్యామ అండి. ఆయన అన్నారు లేడీ కమెడియన్ గా ఉంటే గట్స్ కావాలి, అదంతా ఏం లేదండి. కానీ పడలేదు, అందుకని ఇలా అంత గట్స్ ఏం లేదు. ఇక్కడ ఏదో పెద్ద రాజకీయాలు చేస్తున్నట్టు, లేకపోతే ఆయన అపోజిషన్ పార్టీ ఏంటి దెబ్బలు తినాలా ఏంటి, దెబ్బలు తినేంత ఓపిక లేదు. అందుకే క్లీన్ కామెడీ చేసుకుంటే అలా బతికేస్తున్నాం. సో నమస్కారం అండి. మా ఇంట్లో ఇలాంటి యానివర్సరీ పార్టీ నేను ఎప్పుడూ చూడలేదు. సో కంగ్రాచులేషన్స్ టు ది ఆర్గనైజర్స్. ప్లీజ్ లెట్స్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆర్గనైజర్స్. మా ఇంట్లో వచ్చి యాక్చువల్లీ 25th యానివర్సరీ జరిగింది. కాకపోతే మా నాన్న ఎవరు అమ్మి సరుకులు ఆడుకున్నాడు, మా అమ్మ ఏమో మా పెద్దమ్మ దగ్గర మా నాన్న మీద చాడీ చెప్తూ ఉంటుంది. సో ఇలాంటివి ఏం జరగలేదు. మాకు స్టార్టర్స్ కాదు కూడా, కనీసం భోజనం కూడా సరిగా పెట్టలేదు ఆ రోజు. సో ఎవరో స్టార్టర్స్ రాలేదని అడిగారు కదా, ప్లీజ్ బీ గ్రేట్ఫుల్ సార్. ఇవాళ చేస్తానులే, నేను మా ఇంట్లో సంగతి చెప్తాను. వీళ్ళ యానివర్సరీకి దొరుకుతుంది సార్, నేను చెప్పేది మా అమ్మ నాన్న యానివర్సరీకి. నైస్ నైస్. ఇక్కడ 18 బిలో ఉన్నారు. సో నేను క్లీన్ గానే చేస్తానండి, బాగా. సో నైస్. ఎవరికైనా ఇక్కడ 25 years యానివర్సరీ జరిగిందా? ఎవరు ఒప్పుకోరు కదా ఏజ్. నేను ఒప్పుకుంటానండి, నాకు పెళ్ళి అవ్వలేదు, 30 years అయిపోయింది. బట్ ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్, మేక్ సమ్ నాయిస్. ప్రభాస్ ఫ్యాన్స్ రీసెంట్ గా రవితేజ, ఎవరు ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ? అందరు యాక్టర్స్. నేనైతే ఫ్యాన్స్ నా ఫ్రెండ్స్ కండి. ఫర్ అబౌవ్ 30 and have children. ఇక్కడ ఎవరైతే పెళ్ళైందో నేను వాళ్ళందరికీ ఫ్యాన్ అండి. ఎందుకంటే నాకు ఇప్పుడు 30 ఏళ్ళని, నా దగ్గర 2 బ్లూటూత్ హెడ్సెట్లు ఉన్నాయి. అది కూడా నాకు సరిగా మెయింటైన్ చేయడం. ఒక దాంట్లో చార్జ్ ఉంటే ఒక దాంట్లో ఉండదు. మీరు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుని కొంతమంది పిల్లలు ఉన్నారు, హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. సీరియస్లీ నేనైతే రీసెంట్ గా నా ఫ్రెండ్స్ కే ఫ్యాన్ అయ్యానండి. ఎందుకంటే చాలా మంది లాస్ట్ 3 years లో కరోనాలో చాలా మందికి పెళ్లి అయిపోయింది సడన్ గా. అంటే నాట్ బికాస్ దే ఫౌండ్ దేర్ సోల్. ఆయన ఫ్యాన్ చాలా మంది ఉన్నారండి. నేను కాకపోతే నేను ఫ్యాన్ అండి. పెళ్లి అది పెద్ద టాపిక్ తర్వాత కాదు. నేను ఎందుకన్నానంటే 3 years అండి, ఇప్పుడు 24 కదా, 23 వరకు నా ఫ్రెండ్స్ చాలా మంది కరోనాలో పెళ్లి చేసుకున్నారు. అంటే ఈ సోల్మేట్ దొరికే అదంతా ఏం కాదండి, అదంతా ఊరికే. సోల్మేట్ దొరకలేదు, ఏం లేదు. కరోనాలో అయితే 100 మందికి భోజనం పెట్టేస్తే అది సరిపోతుంది కదా, అందుకే తోసేసాడు. నాకు తెలుసు 4-5 పెళ్లి అయిపోయింది కరోనాలో. అప్పటి నుంచి నేను అనుకున్నా అప్పటి వరకు ఏం లేదు, నాకు అఫైర్ లేదు, అది లేదు. సడన్ గా పెళ్లి దగ్గర వచ్చారు మీరు. ఓకే సో ఓకే సార్, ఐ అండర్స్టాండ్ దాట్. నాకు అర్థమవుతుంది మీ బాధ. బట్ నా ఫ్రెండ్స్ చాలా మందికి పెళ్లి అయిపోయింది. చాలా మంది ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేశారండి. వీళ్ళు ఇప్పుడే చేస్తున్నారు. వాళ్ళ వెడ్డింగ్ కి 2 years ముందు నుంచే ప్లాన్ చేశాక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అని ఒకటి చేశారు. వాళ్ళే సార్, ఈయనకి లాగా కాదు పాపం. రెండేళ్ళుగా ఒకరికే ప్రపోజ్ చేస్తున్నారు. వాళ్ళు 2 years ముందు వేరే వాళ్ళతో ప్లాన్ చేశారు, కానీ వీళ్ళతో చేయాల్సి వచ్చింది వాళ్ళు. సో అంటే అందరితో ప్లాన్ చేస్తే కుదరదు కదండి, ఒకళ్ళనే చట్టం ఒప్పుకోలేదు. సో ప్లాన్ చేసి చేశాడండి. నా ఫ్రెండ్ ఒక 35 years ఉంటాయి, వాడికి పెళ్ళైంది. వాడి వైఫ్ ఎక్కినట్టు ఒక ఫోటో చూపించాడు నాకు. వాడికి లోవర్ డిస్క్ 2